ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే తులసి మాలిక ధారణ సమయంలోనూ తులసి మాలికతోటి చేసే జపం సమయంలోనూ పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. ఈరోజు తిథి పాల్గొన బహుళ అష్టమి, రాత్రి 2:24 వరకు. నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 8:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి కుజ రాహువు కుంభంలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలోను, శుక్ర శనులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు ఏ పని అయితే మీరు చేస్తూ ఉంటారో దానికి సంబంధించి మీరు అదే పనిని తిరిగి చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో చికాకులు, ఇబ్బందులు ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ప్రతి విషయంలోనూ కూడా మీకు శ్రమ అనేది అధికంగా ఉంటుంది. మానసికంగా ఎక్కువగా మీరు ఇబ్బందికి గురి కావడంతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగాను ఆర్థికపరమైన విషయాలు, అనారోగ్యము ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా ఇబ్బందిగా గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు ముఖ్యంగా మీరు అనుకుంటున్నట్టుగా ఎటువంటి పనులు పూర్తి చేయాలని ఆశిస్తున్నారో ఆ పనులు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ మిత్రులే మీకు శత్రువులు అవ్వటం, ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, మీరు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండటం, కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నా కూడా వారితోటి మాట పట్టింపులు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా పాటుపడుతున్నా దాని గురించి ఎవరూ మిమ్మల్ని హర్షించకపోవటం లేదా మిమ్మల్ని గమనించకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు వీరికి మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడితో పాటుగా ఉద్యోగము, వ్యాపారము వీటికి సంబంధించి ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పని పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. కోపతాపాలను నిగ్రహించుకోవడానికి మాత్రం వీరు ప్రయత్నం చేయాలి. వృషభ రాశి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అధిక ప్రయాసకు మాత్రం గురవుతూ ఉంటారు. మీరు ఆశించినట్టుగా పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. మీ యొక్క మిత్రులే శత్రువులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మాట్లాడే విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించాలి. రుణాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు గనక వహించకపోతే ప్రతి విషయంలోనూ కూడా మీరు ఇతరులకి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా వీరికి అవరోధాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఆశించినట్టుగా ప్రతి విషయంలోనూ పురోగతి లేకపోవడం నిరాశను కలిగిస్తుంది. ముఖ్యంగా సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు చేస్తున్న వ్యాపారంలో కూడా అవకతవకలు ఉండటం, లేదా భాగస్వామ్యంలో ఉన్న వారికైతే భాగస్వామ్యం వలన ఇబ్బందులు కలగటం లాంటివి గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ సంతానము వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కూడా మీరు అత్యంత జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. విద్యార్థులకి విద్య పట్ల అశ్రద్ధ ధోరణి అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఆశించినట్టుగా ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఆహార నియమాలు పాటిస్తూ ఉండాలి. మీ యొక్క కుటుంబ సభ్యులతోటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూర్చొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు వినాయకుని షోడశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అయితే ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న వ్యాపారస్తులకి మాత్రం అధిక శ్రమ కూడా గోచరిస్తోంది. నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అలాగే దీంతో పాటు మీ వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు శ్రద్ధాశక్తుల్ని కూడా కనపరచాలి. మీ కృషికి తగిన ఫలితం లభించటం లేదు అనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా వీరు ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన స్నేహితులు అయ్యే అవకాశం అనేది గోచరిస్తోంది. వారి వలన ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మాట పట్టింపులు లాంటివి కుటుంబ సభ్యులతోటి ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనులు ఆలస్యంగా పూర్తి కావడంతో పాటు రావాల్సిన బకాయిలు సకాలంలో అందకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు మీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా జాప్యం అనేది గోచరిస్తూ ఉంటుంది. కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా వీరికి ఉద్యోగస్తులకి ప్రతి విషయంలోనూ చికాకులు అనేవి ఎక్కువగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు గణేశుని షోడశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాలలో అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సంతానాభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. భూ సంబంధమైన వ్యవహారాలలో మీకు లిటిగేషన్లు, కోర్టు కేసులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రతి విషయంలోనూ కూడా మీరు మీ కుటుంబ సభ్యులతోటి ఆలోచించి, చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. తులారాశికి చెందిన స్త్రీలకి వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఆశించినట్టుగా పనులు సకాలంలో పూర్తి కావట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా ఉంటుంది. సంతానము, వారి యొక్క విద్య పట్ల మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. దుబారా ఖర్చులు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడులు లాంటివి గనక మీరు పెడుతూ ఉంటే అందులో మీకు అధిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు.
స్థిరాస్తి విషయాలలో సానుకూలత లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా స్థిరాస్తి సంపదలు పెంచే విషయంలో అతి జాగ్రత్త వహించాలి. తొందరపాటు చర్యల వలన ఇబ్బందులు మాత్రం కలుగుతూ ఉంటాయి. మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు తగిన విధంగా మీరు జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా వీరు అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి వీరి ప్రయత్నంలో ఏదో ఒక లోపం ఉండటం వలన, లేకపోతే ఉన్నతాధికారుల సహాయ సహకారాలు అందకపోవటం వలన ఈ విషయాలలో వీరికి ఆలస్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ మనసులో ఏమనుకుంటున్నారో దాని గురించి మీ కుటుంబ సభ్యుల దగ్గర ప్రస్తావించటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దీంతో పాటు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరించటం లేదు. ప్రయత్నం అనేది అధికంగా కొనసాగుతూ ఉంటుంది. కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన ప్రాజెక్టుల గురించి ఆలోచన చేస్తున్నా, లేకపోతే నూతన వ్యాపారాల గురించి మీరు ఆలోచిస్తున్నా దీనికి సంబంధించి మీకు కొంత ప్రతికూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా వీరికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, దీంతో పాటుగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు గణేశుని ద్వాదశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే శ్రమకు గురవుతూ ఉంటారు. దీంతో పాటు అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాలలో అధిక ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. బంధువర్గీయుల్ని కలవటము, అలాగే మీ బంధువర్గీయులకి మీరు ఆర్థిక సహాయం చేయటం వలన మీరు దానికి సంబంధించి కూడా ఇబ్బందికి గురి కావటం అనేది కనపడుతూ ఉంటుంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. అయితే ఉద్యోగస్తులకి మాత్రం హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఆశించినట్టుగా మార్పులు చేర్పులు అయితే గోచరించడం లేదు. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి అధిక శ్రమకైతే గురవుతూ ఉంటారు. హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అనుకున్న విధంగా ప్రతి పని పూర్తి కావట్లేదనే నిరాశ ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా జాప్యం అనేది కనపడుతూ ఉంటుంది. కోర్టు విషయాలలో కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క మిత్రులే మీకు శత్రువులు అవుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాల్లో వీరికి ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారమైన, వైవాహిక జీవితము, సంతానము, ఆర్థికపరమైన విషయాలు ఇలాగ ప్రతి విషయానికి సంబంధించి కూడా మీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3.
మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా మీనరాశి వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాల్లో ఎక్కువగా ఒత్తిడికైతే గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావడంతో పాటు మీ యొక్క పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చమని కూడా మీ పైన అధిక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. మానసికంగా ఎక్కువగా ఇబ్బందికి గురి కావటం, మీ మిత్రులు మీతోటి సరైన విధంగా మీకు సహాయ సహకారాలు అందించకపోవటం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా మీరు ఆశించినట్టుగా అందులో పురోగతి లేకపోవటం, ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికపరమైన విషయాలు, సంతానము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆర్థికపరమైన విషయాలు, ఇలాగ అనేక విషయాలకు సంబంధించి మీరు ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. మీనరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జపమాలికలలో తులసి మాలికకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. తులసి వేరుతో పూసలు తయారు చేసి ఆ పూసలతో తయారు చేసిన తులసి మాలిక మెడలో ధారణ చేస్తే అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది. తులసి మాలికను ధారణ చేస్తే గొప్ప పాండిత్యం లభిస్తుంది, విద్వాంసులవుతారు. తులసి మాలికను ధారణ చేస్తే పీడకలలు రావు, చెడ్డ శకునాల వల్ల ఎలాంటి ప్రభావము ఉండదు. భోజనం చేసే సమయంలో, నిద్రించే సమయంలో ఎల్లవేళలా తులసి మాలికను ధరించవచ్చు. తులసి మాలికను ధారణ చేసి శ్రీహరిని పూజిస్తే అనేక గోవులను దానం చేసిన విశేషమైన ఫలితం చేకూరుతుంది. అలాగే తులసి మాలికను ధారణ చేయటంతో పాటుగా జపానికి కూడా వినియోగించుకోవచ్చు. జపానికి, ధారణకి వేర్వేరు తులసి మాలికలు వినియోగించాలి. తులసి మాలికతో జపం చేసేటప్పుడు ఓం బృందావన్యై నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ జపం చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి, తులసిమాత అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. విచారశర్మ ప్రతిరోజు అలా ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసేవాడు. అక్కడ కుండలు పెడితే ఆవులు తీసుకొచ్చి పాలు విడిచిపెట్టేవి. సైకత లింగం చేసేవాడు. ఇసుకతో శివలింగాన్ని చేసి మైమరచిపోయి పరమానందంతో ఆనందాశ్రుభిరాతనూతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే విధివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. పరమభక్తితో ఆ పాలు చేత్తో పట్టుకొని వేదమంత్రాలు చదువుతూ అక్కడ ఉన్నటువంటి సైకత లింగంలో పరమశివుణ్ణి దర్శనం చేస్తూ ఉండేవాడు. ఈ పాలు సన్నటి ధార పోస్తూ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ పోస్తూ పరవశించిపోతుండేవాడు. ఈ స్వరంతో కూడుకున్న వేదమంత్రాలన్నీ వింటూ ఆవులన్నీ మేత మేస్తూ ఉండేవి. ఇలా కొంతకాలం అయిపోయింది. ఎవరో అసలు దానిలో ఉన్నటువంటి వైభవాన్ని తెలుసుకోలేని నా వంటి అమాయకుడు ఒకడో ఆ దారిని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ చూశాడు, అయ్యయ్యో ఈ పిల్లవాడు ఆవుల పాలన్నీ పితికి తీసుకొచ్చి కుండల్లో పెడుతున్నాడు, వీటిని మట్టిలో పోసేస్తున్నాడు. ఇలా పాలు పితకకుండా ఉంటే తమంత తాముగా ఆవులు విడిచిపెట్టాయని ఆ అమాయకుడు అనుకోలేదు. ఈ పిల్లవాడు పితికి తెచ్చాడు అనుకున్నాడు. ఇలా ఈ ఆవుల పాలు పితికి తేకుండా ఉంటే ఈ పాలన్నీ కూడా యజమానులకు దక్కేవి. సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత యజమానులు పాలు పితుక్కునేవారు. ఎంత నష్టం జరుగుతోంది పిల్లవాడి వల్ల అని వెళ్ళి యజమానులకు చెప్పాడు. ఆ ఆవుల యజమానులందరూ కలిసి విచారశర్మ యొక్క తండ్రి అయిన ఇచ్చదత్తనుణ్ణి నిలదీశారు. నీ కుమారుడు ఆవుల్ని రక్షిస్తానని తీసుకెళ్ళి గోవుల యొక్క పాలు తీసి మట్టిలో పోసేస్తున్నట్ట, దానివల్ల పాలన్నీ నిరర్ధకమైపోతున్నాయి, కాబట్టి నీ కొడుకుని నువ్వు నిగ్రహించవలసింది అన్నారు. అసలు పిల్లవాడు ఏం చేస్తున్నాడో చూడాలనుకున్నాడు ఇచ్చదత్తనుడు.
నేను అడగడం ఎందుకు, అడిగితే అబద్ధం చెప్పచ్చు, లేదా రేపటి నుంచి పితకడం మానేయచ్చు, మళ్ళీ 4 రోజులు ఆగి పితకవచ్చు. కాబట్టి తప్పు చేస్తుండగా పిల్లాడిని పట్టుకుంటే మందలించడం చాలా తేలిక అని ఈ పిల్లవాడు విచారశర్మ బయలుదేరడానికి ముందే తండ్రి ఇచ్చతత్తనుడు బయలుదేరి ఒక చెట్టు ఎక్కి చెట్టు కొమ్మలలో కూర్చున్నాడు. కూర్చుని ఉండగా ఈ పిల్లవాడు ఆవులు అన్నీ అక్కడ మెయ్యడానికి విడిచిపెట్టాడు. అక్కడ చక్కగా ఇసుకలో ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేశాడు. దానికి తడి ఇసుకతోటి గోడ కట్టాడు. దానికి ఉపాలయాలు నిర్మించాడు. దానికి ముఖమంటపం అన్నాడు, అర్ధమంటపం అన్నాడు, సభామంటపం అన్నాడు, కళ్యాణ మంటపం అన్నాడు. దాని ముందు బ్రాహ్మణులు వచ్చి కూర్చునేటటువంటి సంధ్యావందనం చేసుకునే అరుగులు అన్నాడు. అక్కడ ఒక పెద్ద తటాకం అన్నాడు. స్వామివారు వాహన సేవల కోసం నిమంత్రణం చేయబడినటువంటి వాహనములన్నీ కూడా పెట్టేటటువంటి వాహన మంటపం అన్నాడు. వీటన్నింటికి ఇసుకతో మంటపాలు కట్టుకున్నాడు. ఎంతసేపు పడుతుంది? 2 చేతులతో ఇసుక ఇలా 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 అంటూ గోడ కట్టేయచ్చు. పెద్ద దేవాలయం కట్టాడు. ఇప్పుడు ఆ దేవాలయంలో వెళ్ళి కూర్చున్నాను అని కూర్చున్నాడు. అక్కడ కుండలు పెట్టాడు. ఆ ఆవులు ప్రతిస్పందించేవి అతని భావనకి. అవి వచ్చి ఒక్కొక్క ఆవు 4 శిరములలో 1 శిరము నుండి పాలు విడిచిపెట్టేవి. మిగిలిన 3 శిరములలోంచి పాలు వదిలేవి కావు. పొదుగులోని 1 శిరములో పాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. కుండల నిండా పాలు వచ్చాయి. ఇప్పుడు ఆ పాలు అక్కడ పెట్టుకున్నాడు. రుద్రమంత్రాలతో పరమశివుడికి అభిషేకం మొదలుపెట్టాడు. మొదలు పెట్టగానే చెట్టు మీద కూర్చున్న తండ్రి చూశాడు. అరేదేదేదే ఎంత పని చేస్తున్నాడు రా పిల్లాడు. నిన్నటి రోజున వాళ్ళు చెప్పినది యథార్థమే. ఈ పిల్లవాడు పాలన్నీ తీసుకెళ్ళి ఇసుకలో పోసేస్తున్నాడు. నిష్కారణంగా పాలన్నీ పాడైపోతున్నాయి అని కోపంతో పిల్లవాడు అభిషేకం మొదలు పెట్టగానే చెట్టు దిగొచ్చాడు.